హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య సాయి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మందార ఆయిల్ చూద్దామండి. అంటే మందార పువ్వులతో మన హెయిర్ ఫాల్ తగ్గించడానికి మందార ఆయిల్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మందార ఆయిల్ కోసం కొద్దిగా మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు 2 టీ స్పూన్ల మెంతులు, 1 గ్లాస్ కొబ్బరి నూనె, అంటే పావు కేజీ 250 గ్రాముల కొబ్బరి నూనె అయితే నేను తీసుకున్నానండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని ఒక గిన్నె తీసుకుని మనం తీసుకున్నటువంటి కొబ్బరి నూనె అయితే ఆ గిన్నెలో వేసుకుని స్టవ్ పై మరిగించుకోవాలండి. స్టవ్ సిమ్లో ఉంచి ఈ కొబ్బరి నూనె అనేది బాగా మరగనివ్వాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవడం వల్ల నూనె బాగా మరుగుతుంది. ఈ మందార ఆయిల్ వాడడం వల్ల అంటే మన జుట్టుకు రాసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. జుట్టు మనకి చాలా బాగా పెరుగుతుంది. జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా పొడవుగా అవుతుంది. నూనె అయితే బాగా మరిగించుకోవాలండి స్టవ్ సిమ్లో ఉంచుకొని. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి మందార పువ్వులను అయితే ఇందులో వేసుకోవాలి. నూనెలో మరిగిన నూనెలో వేసుకోవాలి. పువ్వులు వేసి మందారాకులు కూడా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఈ ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి. మందార పువ్వులు, మందారాకులు ఈ ఆయిల్లో బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరగాలి. కలుపుతూ బాగా మరగనివ్వాలండి. స్టవ్ అయితే సిమ్లో ఉంచుకోవాలి. నూనె బాగా మరుగుతుంది. ఆయిల్ అయితే మనకి బాగా మరిగిందండి. ఆయిల్ అనేది మనకి రెడీ అయింది. కలర్ కూడా చేంజ్ అయింది, చూసారు కదా. ఈ ఆయిల్ తలకి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. మనమైతే ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకుని ఈ వడకట్టినటువంటి నూనె అయితే ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకున్నానండి. అంతేనండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే ఇప్పుడలా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.